సందర్భంగా ఏడుకొండల వారి వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకుంటాం. ఈసారి కూడా దర్శనం చేసుకుంటాం. ప్రతిసారి కూడా మా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు భగవంతుడు అందిస్తున్నాడు. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 అని వస్తున్నాను. నేను ఎంపీ కావాలనుకున్నా, నేను అనుకోలే కూడా, దేవుని మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసి భగవంతుడు మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసాడు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. కానీ భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలో ఒక చరిత్ర సృష్టించారు. ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశం. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి సాగునీరు 24 గంటల కరెంటు. అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు. కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఐటీ పరిస్థితి 9 లక్షల ఉద్యోగాలు తీసుకుంటారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ కొన్నాడు. ఐటీ అంటే దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితి. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలో నెంబర్ 1. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని అంతా రివర్స్ వచ్చేది. ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతుంది. ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ లేదు. వారి క్యాపిటల్ ఇన్కమ్ ఉండే అది కూడా మెరుగా జారిపోతా ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే